తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నివాసంలో శనివారం ఉదయం పార్టీ చేరికలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నెదురుమలి రామ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి కావలసిన విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత ఈ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజలను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లారని అన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎటు చూసిన అభివృద్ధి కనిపిస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో సంజీవయ్యను గెలిపించి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం 300 మంది వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ చంచయ్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వదిలిన ఒక పాయింట్ ఏదైనా ఉంటే ఆ ఒక్క పాయింట్ మనం చెప్తామండి. ఈ చేరికలు సభాధ్యక్షులు రాజారెడ్డి గారికి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సంజీవయ్య గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, కట్టా సుధాకర్ రెడ్డి గారికి, స్టేజ్ పైన ముందు ఉన్న పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలకి స్వాగతం. విచ్చేసిన వారందరికీ నమస్కారాలు. కొత్తగా పాయింట్ ఏం చెప్పాలంటే, పక్కన వెంకటగిరి నుంచి వచ్చాను నేను ఈ మీటింగ్ కోసం. ఇంకొకటి నోటీస్ చేసిన ప్రజలు మాట్లాడేటప్పుడు, జిల్లా అధ్యక్షులు అంటారు కానీ మా గురువు నేదుమ జనార్దన్ గారి అబ్బాయి అంటారు. ఎక్కడో కుదరలా సరిగా. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారి కళ ఈ తిరుపతి జిల్లా, అప్పుడు ఆయన కళలో భాగంగా దానికి నామకరణం కూడా చేశారు, బాలాజీ జిల్లా అని. అది సాకారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మొదట్లో ఆయన కూడా బాలాజీ జిల్లా అని పేరు పెట్టారు. తర్వాత పబ్లిక్ ఒపీనియన్ బట్టి, రిపోర్ట్ని బట్టి మార్చి తిరుపతి జిల్లాని పెట్టి ఆ జిల్లాకి అధ్యక్షుడు అవ్వటం నా గర్వకారణంగా భావిస్తున్నాను. వాకాట్లో బ్యారేజ్ ఉంది. విజన్ ఆఫ్ వైఎస్ఆర్, డ్రీమ్ ఆఫ్ ఎన్జేఆర్. అతను నాయన డ్రీమ్ చేసిన ఈ తిరుపతి జిల్లా కూడా నన్ను ఈ తిరుపతి జిల్లాకి అధ్యక్షులు చేసేస్తాను. కుమార్ గారికి, మరి ముఖ్య అతిథులు, ప్రజలు, గౌరవనీయులు, ప్రధాన స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి తనయుడు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెదురుమల్లి రామ్ కుమార్ గారికి, పెద్దలు ఎన్డీసీసీఎస్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గారికి, సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మండల కన్వీనర్ నాయుడుపేట ఎంపీపీ శ్రీమతి ధనమ్మ గారికి, తోట మండల కన్వీనర్ సోదరులు ఆర్వంగం గారికి, సూళ్లూరుపేట
ఎంపీపీ మరి మండల కన్నయ్య సోదరులు అనిల్ రెడ్డి గారికి, మరి మొదలయాల సంఘం డైరెక్టర్ చంచన్న గారికి, కుటుంబంలో చేర్పిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ రాజారెడ్డి గారికి, మరి విచ్చేసిన పెద్దలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యం లేదానికి వచ్చినటువంటి యువత అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ, మరి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో చేరడం, జగన్మోహన్ గారిని ఈ రాష్ట్రంలో ఇంకా బలమైన శక్తిగా తయారయ్యడానికి మీ అందరి తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం. మరి జగన్మోహన్ గారిని ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేశారు అన్ని విషయాలు కూడా చెప్పారు. మరి క్లుప్తంగా అయితే మరి జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా పేదవాళ్ళ గురించి ఆలోచన చేశారు. ఈ పేదవాడికి కావాల్సిన విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు,